నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు, స్వపక్షమైన విపక్షమైన డోంట్ కేర్. ఎవరి వ్యూహం వాళ్ళదే, ఎవరి లెక్కలు వాళ్ళవే. తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. బీజేపీ అధ్యక్షులుగా రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికారు. రాష్ట్రంలో బీసీల చుట్టూ రాజకీయం నడుస్తున్న వేళ కమలం ఓసీ ఎత్తుగడ విస్మయానికి గురిచేస్తోంది. ఇంతకీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఎందుకు రాజీనామా చేశారు? ఈటెల రాజేందర్ ఎన్నటికైనా పరాయివాడేనా? ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బీసీ మంత్రం చెప్పిస్తున్నారు. ఇలాంటి టైంలో కాషాయ ఓసీ వ్యూహం వర్కౌట్ అయ్యేనా? కొత్త అధ్యక్షుడి రాకతో ఎవరికి మైలేజ్, ఎవరికి డ్యామేజ్? రామచంద్రుడి ముందున్నటువంటి సవాళ్లేంటి? తెలంగాణకు దారేది? ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో రాజకీయం మారుతోంది. బీజేపీ చీఫ్ నియామకంతో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది కమల దళం. అయితే కొద్ది రోజులుగా బీసీలకు పెద్దపీట వేస్తోంది కాంగ్రెస్. ఇలాంటి టైంలో కాషాయ దళపతిగా రామచంద్రరావు ఎన్నిక లాంఛనమైంది. బీజేపీ అధిష్టాన పెద్దల వ్యూహాలతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ జోరుగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ రామచంద్రరావు ఎంపికతో కమలం ఇస్తున్న సందేశం ఏంటి? ఆయన్ను ఎందుకు ఎంపిక చేసింది? తెర వెనక జరిగిన మంత్రాంగం ఏంటి? భవిష్యత్ సవాళ్లను కాషాయ దళం ఎలా అధిగమించగలదు అనేటువంటి ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని గులాబీ లీడర్లు పట్టుబడుతున్నారు. చట్టం చేసైనా, ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా బీసీలకు దగ్గరయ్యేందుకు రేవంత్ సర్కార్ పావులు కదుపుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్ ఉన్నారు. అలాగే పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీ నేతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కులగణన చేపట్టి అధిష్టాన మన్ననలు పొందారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి టైంలో కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే బీసీ అధ్యక్షుడే కావాలి అంటూ కమల దళంలో డిమాండ్లు వచ్చాయి. మొన్నటి వరకు ఎంపీ ఈటెల రాజేందరే కాబోయే తెలంగాణ బీజేపీ చీఫ్ అంటూ జోరుగా ప్రచారం సాగింది. ఈటెల రాజేందర్తో బండి సంజయ్ కి ఛాన్స్ ఇస్తారంటూ వార్తలొచ్చాయి. కానీ సడన్ గా అధ్యక్షుడి రేసులో కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా కరుడుగట్టిన కాషాయవాది రామచంద్రరావుకు అవకాశం దక్కింది. బీసీల చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తుంటే ఇలాంటి తరుణంలో బీజేపీ ఎత్తుగడ లెక్కేంటి అన్నది $1 మిలియన్ ప్రశ్న. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలున్నాయి. కాబోయే అధ్యక్షుడికి బల్దియాలో బలంగానే పట్టుంది. దీంతో జీహెచ్ఎంసీ నుంచే రూట్ మ్యాప్ రచించేందుకు మిషన్ తెలంగాణ దిశగా కసరత్తు చేస్తోంది ఈ కమల దళం. వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. నిజంగానే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందా? రామచంద్రరావు నియామకంతో మైలేజ్ ఎవరికి, డ్యామేజ్ ఎవరికి అనేటువంటి చర్చపైనే ఇవాళ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అందే సత్యం గారు, అలాగే కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు, అండ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అలాగే బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి మల్లయ్య గారు, ఇందిరా శోభన్ గారు, సత్యం గారు. రైట్, ముందుగా బొల్లం మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లయ్య గారు, బీజేపీ స్టేట్ చీఫ్ గా రామచంద్రరావును నియమించడం వెనక బీజేపీ వ్యూహం ఏమై ఉంటుంది అని మీ పార్టీ భావిస్తోంది. అయితే బీసీలను సైడ్ లైన్ చేసినట్టుగా చాలా వ్యతిరేకత, విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? మా ప్రాంతవాసిగా రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగి నియమించబడటం అనేది శుభ పరిణామం. అంటే వ్యక్తిగతంగా అది మా ప్రాంతానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చే పనిగా చెప్పొచ్చు. పార్టీ పరంగా బీజేపీ ఈ రోజు రామచంద్రరావు గారి ఎంపిక పట్ల మరి అంత బీసీ వాదం అని చెప్పేసి ఒకవైపు అన్ని పార్టీలు మొత్తుకుంటున్నా, బీసీలకు రిజర్వేషన్లతో పాటు సమాన ప్రాతినిధ్యం కావాలని చెప్పేసి అన్ని పార్టీలలో ఆ డిమాండ్ వింటున్నా. ఈ రోజు 42% ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పిన నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు రాజేందర్ గారి పేరు తెర మీదకుండి అకస్మాత్తుగా మరి రామచంద్రరావు గారి నియామకం పట్ల వాళ్ళ పార్టీ విధానం ఏది ఏమైనప్పటికీ ఈ రోజు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీని నిర్లక్ష్యం చేసి మరి ఆ పార్టీలో వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళ ఆలోచన ప్రకారం
అది అంతర్గత సమస్య కావచ్చు. కానీ ఈ రోజు ఒక రాజకీయ పార్టీగా జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఒక రాజకీయ పార్టీగా ఈ రోజు బీసీలకు ప్రాధాన్యత పెంచాల్సిన నేపథ్యంలో మరి ఒక అగ్రకుల ఆధిపత్యం ఉన్న సామాజిక వర్గానికి ఇచ్చేసి ఈ రోజు వీళ్ళని నిర్లక్ష్యం చేయటమే అనటానికి ముమ్మాటికి నిదర్శనం ఈ నియామకం. కాబట్టి రేపు రానున్న భవిష్యత్తులో మరి రాజకీయ పార్టీలు కేవలం వేదికల మీద ఉపన్యాసాలు లేకపోతే ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆ రకమైన ప్రోత్సాహం ఈ రోజు రాజకీయ పార్టీలలో ఇవ్వట్లేదు అనడానికి బీజేపీలో కూడా ఈ రోజు నిలువెత్తు నిదర్శనం ఇది. ఎందుకంటే బీజేపీ పార్టీలో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఒకటి రాజేందర్ గారి నియామకం నిర్లక్ష్యం చేయటం పట్ల మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఉన్నత పదవులు రావు, పార్టీ పదవులు రావు అనే ఒక సంకేతాన్ని క్లియర్ గా ఇవ్వగలిగారు అనేది నా అభిప్రాయం. రెండోది బీజేపీలో మొదటి నుంచి కూడా ఆధిపత్యం ఎవరిది అని అంటే బ్రాహ్మణ ఆధిపత్యంలో నడుస్తున్న పార్టీగా దానికి ఒక గుర్తింపు ఉంది రాజకీయ పార్టీగా. అదే ప్రభావంతో ఈ రోజు మోడీ గారు అనేది నామమాత్రంగా మేము బీసీనే పెట్టినాం కదా ప్రధానమంత్రిగా అని చెప్పేసి డిబేట్లలో చెప్తున్నా వారు కూడా ఎవరి కనసైగలలో ఎవరి చెప్పు చేతులలో ఎవరు రిమోట్ లో నడుస్తున్నారు అని అంటే వాళ్ళ ఆధిపత్యంలోనే నడుస్తున్నారు. కాబట్టి ఆ రకమైన పరంపరే కొనసాగుతూ ఉంది. అధ్యక్షులు కానీ మిగతా నియామకాల పట్ల కానీ నిర్లక్ష్యం చేసి మొత్తం మేము పథకాలు ఇస్తాము లేకపోతే ఈ సబ్సిడీలు ఇస్తామని చెప్పేసి ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది రేపు రానున్న భవిష్యత్తులో ఇటువంటి మాటలు చెల్లవు అనడానికి తప్పకుండా నిదర్శనం అవుతుంది. రైట్, ఓకే. ఇంద్రశోభన్ గారితో పడతాం. ఇంద్రశోభన్ గారు, మొత్తం తెలంగాణ మొత్తం కూడా బీసీల ఎజెండాగానే రాజకీయం నడుస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో ఇటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో బీసీల కోసం 42% రిజర్వేషన్లు అమలు చేస్తాము, చేసి తీరుతాము, చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తాము అని అంత ఘంటాపదంగా చెప్తూ, ఇటువైపు బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకురావాలి అని ఒత్తిడి చేయడం కావచ్చు. ఈ బీసీ ఎజెండాగా రాజకీయం నడుస్తున్నటువంటి టైంలో బీజేపీ ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తికి స్టేట్ చీఫ్ గా ఎంపిక చేయడం వెనక వ్యూహం ఏంటి అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ లో ఉన్నటువంటి సోదరులకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ తన అధ్యక్షుని ఎంచుకోవడానికి 2 సంవత్సరాల నుంచి మల్లగుల్లాలతోనూ ఉండింది. ఇవాళ ఎట్టకేలకి తన యొక్క ఒరిజినల్ స్వరూపం ఏదైతే ఉన్నదో బీజేపీ భారతీయ జనతా పార్టీ అని అంటే ఇట్స్ బనియా పార్టీ అనే పేరు దానికి. ఆ బనియా పార్టీకి మరొకసారి ఇవాళ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో దాని యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంది. ఎందుకు ఈ మాట అంటుందంటే బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీలో ప్రెసిడెంట్ గా ఆయన యొక్క వర్క్ ని ఆయన పర్ఫార్మెన్స్ ని భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ ని పెంచింది రాష్ట్రంలో. అప్పుడు ఎలక్షన్ల ముందు ఆయనని మార్చారు, ఒక బీసీ నేతను మార్చి మా యొక్క ఓసీ రెడ్డి నేతకి మళ్ళీ ఇచ్చారు. సో అట్లీస్ట్ మొన్నటి దాకా చాలా ప్రగల్భాలు పలికారు మోదీ గారు బీసీ. సో ఆటోమేటిక్ గా ఈ దేశంలో బీసీ యొక్క ఆధిపత్యము, బీసీ యొక్క నాయకుల యొక్క రాజకీయ ఔన్నత్యాన్ని పెంచడం కోసం మా అంత కృషి ఉంటుంది. అందుకే మేము కూడా జనగణనను కులగణను చేర్చబోతున్నాము అని చాలా పెద్దగా ప్రచారం చేస్తున్నారు. అట్లాగే మొన్నటి వరకు కూడా తప్పకుండా మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి మొన్న ఎలక్షన్ల ముందు కూడా వాళ్ళు పెట్టినారు. అంటే జనరల్ ఎలక్షన్ టైంలో కూడా మేము గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని కూడా నినాదం ఇచ్చినారు. బట్ ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో బీసీ నేతకి ఇవ్వాలంటే వాళ్ళు ఎవరికైనా చెయ్యొచ్చు. సరే, పాత కొత్త అని 2గా వాళ్ళు అనుకున్నట్లయితే పాత తరానికి సంబంధించినటువంటి బీసీ నాయకులు కూడా ఉన్నారు కదా. ఓబీసీ మోర్చగా చేసినటువంటి లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఇంకా చెప్పాలనుకుంటే రాజాసింగ్ కూడా ఒక బీసీ నేతగా ఉన్నాడు. ఆయన కనీసము గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా మీరు ఆయనని సిఎల్పి లీడర్ గా, అంటే వాళ్ళ యొక్క ఆపోజిషన్ లీడర్ గా బీజేపీ ఆపోజిషన్ కూడా తీసుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకనంటే కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా నీట్ గా ఆయనని ఎక్కడ కూడా ఆయనకు గొంతు వినవడానికి పాసిబిలిటీ లేదన్న విధంగా చేసినారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం పట్ల గాని కింది వర్గాల పట్ల గాని ఇవాళ చిత్తశుద్ధితో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అది దేశంలో గాని రాష్ట్రంలో కానీ. ఇవాళ రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు అని అంటే మనకు ఒక సింపుల్ ఒక ఇండికేషన్ ఇచ్చారు వాళ్ళు. రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ 2 కలిసి పొత్తులో పోతున్నాయని చాలా క్లారిటీ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన అల్టిమేట్ గా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా సింహం లాగా ఈ ప్రజల ముందుకు రాబోతుంది మరొకసారి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు రామచంద్ర గారికి ఎందుకు ఇచ్చిరన్నది నా ప్రశ్న కాదు, బట్ మీరు సామాజిక కోణంలో, ఎందుకంటే రామచంద్ర గారు అనేటువంటి ఒక అడ్వకేట్ గా ఆయన
ఎన్నో పార్టీని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా గెలుపొందినటువంటి వ్యక్తి. నేను ఆ విషయం నేను తప్పు పట్టను. కానీ మీరు ఎంతసేపు బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక మోసపూరితమైనటువంటి హామీలు కుట్రలు చేస్తున్నారని చెప్పే నా యొక్క ప్రయత్నంలో భాగంగానే రామచంద్రరావు గారి పేరు ఇప్పుడు నేను ఈ సందర్భంలో గుర్తు చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఈటల రాజేందర్ గారిని పార్టీలో మీరు తీసుకున్నప్పుడు కూడా ఈటల రాజేందర్ గారికి ఏం చెప్పారు, ప్రెసిడెంట్ ఇస్తామని చెప్పి తీసుకున్నారు వాళ్ళ పార్టీలో. బట్ ఎంపీ ఎలక్షన్స్ కి ముందే అసలు యాక్చువల్ గా హుజురాబాద్ బై ఎలక్షన్ అయిపోగానే ఆయనకు అయ్యి ఉండాలి. బట్ ఆ టైంలో వాళ్ళు చేయలేదు. చేయకపోగా తనని మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎంపీ పార్లమెంట్ తర్వాత కూడా ఎలాంటిదేం లేకుండానే ఎన్నో కుట్రల కుతంత్రాలతో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ బీజేపీ క్యాండిడేట్ ని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దాదాపుగా అసలు ఈటెల రాజేందరే ఖచ్చితంగా ఇంకా ఆయన అధికారికంగా ఆయన ప్రకటించడమే తరువాయి అన్నటువంటి రేంజ్ లో వెళ్ళి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఊహించినటువంటి పేరు తెరపైకి వచ్చింది. ఇక్కడ ఈటల రాజేందర్ గారి పేరు రాకపోవడానికి నాకు తెలిసినంత వరకు బండి సంజయ్ గారికి ఈటల ఇద్దరు ఒకటే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులుగా ఉండడం, సామాజిక వర్గాలు బీసీ కావడం అనేది ఆధిపత్య పోరులో భాగంగానే ఇది వెనక్కి పోయింది అనుకుంటున్నా. అదొక లైన్ అయితే, రెండో లైన్ ఈ రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారికి కూడా ఈటల రాజేందర్ గారు అవ్వడం ఆయనకి ఇంట్రెస్ట్ ఉండనట్టుంది. అందుకనే తన యొక్క ఆ నాయకత్వాన్ని ఒప్పుకోకుండా అందరికీ సమయం ఈ కొట్లాటలు పంచాయతీలు అంతా ఎందుకు, దీంట్లో న్యూట్రల్ గా ఉన్నటువంటి రామచంద్రరావు గారి పేరు తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ తనకిచ్చినట్టుగా మనకు కనబడుతుంది. కానీ రాబోయే రోజుల్లో రేపటి నుంచి మీరు కనుక గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన యొక్క ఉనికిని కోల్పోవడానికి సిద్ధపడిందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ అల్టిమేట్ గా అంటే 10 సంవత్సరాల కాలంలో బీజేపీకి ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎదగకుండా బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తూ వచ్చింది ప్రతి దగ్గరలో, వాళ్ళని ఫిల్ చేసుకుంటూ వచ్చింది. సో ఇవాళ చివరికి బీఆర్ఎస్ ఓడిపోయినాక కూడా బీజేపీ సెకండ్ పొజిషన్ కి వస్తుందేమని కార్యకర్తలు, లీడర్లు వాళ్ళు ఎంతోగానో ఆశపడ్డ వాళ్ళందరి యొక్క నీళ్లు చల్లి ఇవాళ మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద అస్త్రాన్ని వాళ్ళు ఇచ్చారు మాట్లాడడం కోసం. అంటే బీసీకి ఇవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి వాళ్ళు ఎదుర్కోబోయేటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ బీజేపీ ఊహించలేదంటారా? ఏమీ లెక్కలు వేసుకోకుండానే అగ్రకులానికి సంబంధించినటువంటి రామచంద్రరావుకి కట్టబెట్టింది అనుకోవాలా? ఇప్పుడు ఒక విషయం తెలియజేస్తాను మీకు, మొన్న 23 జనరల్ ఎలక్షన్స్ కి ముందు కూడా బీజేపీకి గెలుచడానికి చాలా మెండైన అవకాశాలు ఉన్నాయని వాళ్ళే అనుకున్నారు బండి సంజయ్ దించినంత వరకు. అంతలోనే ప్రెసిడెంట్ మార్చగానే వాళ్ళ గ్రాఫ్ కంప్లీట్ గా డౌన్ అయిపోయి పడిపోయింది. ఆ సందర్భంలో కేసీఆర్ కి మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చేసినారు. సో అంటే కేసీఆర్ కి సపోర్ట్ చేయడం కోసమే ఎప్పుడైతే కేసీఆర్ ఫోన్ చేసి బండి సంజయ్ ని మార్చమని చెప్పినారో అప్పుడే బండి సంజయ్ యొక్క మార్పు అన్నది జరిగిందన్నది మనం గమనించాలి ఇక్కడ. సో ఇవాళ రామచంద్రరావు గారిని ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ బీజేపీ యొక్క కలయిక ఉండొచ్చు సామరస్యంగా. అట్లాగే ఇవాళ పార్టీని వాళ్ళు ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఈ రోజు వరకు ఉన్న ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ కి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులే. గతంలో బీజేపీలకు ఎవరెవరికి ఎక్కడెక్కడ టికెట్లు ఇవ్వాలి, ఎవరు టికెట్ ఇవ్వాలి, వాళ్ళ ఆపోజిషన్ లో ఎవరు పెట్టాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కీలక పాత్రదారులే కదా. కాబట్టి ఇవాళ ఆ నేపథ్యంలో బీజేపీ యొక్క కార్యకర్తలను అంటే పార్టీని ఇక్కడ వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసే ఆలోచన. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎదగకుండా ఉండాలంటే బీజేపీకి చేత కానప్పుడు దాని పక్కన ఉన్నటువంటి పార్టీని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో 10 సంవత్సరాలు అదే చేసి మళ్ళీ వాళ్ళు కూడా అదే చేయబోతున్నది చాలా క్లియర్ గా ఉన్నటువంటి అంశం. ఒకనొక దశంలో ఈటల రాజేందర్ కాకపోతే అరవింద్కు వస్తుందేమని కూడా మాట్లాడినారు. బట్ ఇవాళ అరవింద్కు బీసీ నాయకుడిగా ఆయన పేరు కూడా ఎక్కర్లేదు. అంటే ఇక్కడ పాత కొత్త అనేదానికి భారతీయ జనతా పార్టీకి ఏమీ లేదు. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, అధికారమే పరమావధి అనే విధంగా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళ పప్పులు, వాళ్ళ ఈక్వేషన్స్, వాళ్ళకి తెలంగాణ ప్రజల యొక్క కెమిస్ట్రీ వాళ్ళకి అర్థం అయితలేదు. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ కెమిస్ట్రీ అర్థం కావట్లేదు. సో ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారంటారు. ఎస్, ఇక్కడ బీఆర్ఎస్ ని ఎంతసేపటికి కేసీఆర్ చాలా బ్రహ్మాండంగా చేయగలుగుతాడు, కేసీఆర్ మమ్మల్ని వాళ్ళని ఇద్దరు చూసుకోగలుగుతాడని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే అదే లైన్ లోనే మూవ్ అవుతూ ఇవాళ బీసీల యొక్క ఉనికిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల గురించి, దేశంలో బీసీల గురించి మాట్లాడే రైతికాకు భారతీయ జనతా పార్టీ కోల్పోయిందని స్పష్టంగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా క్లారిటీగా ఇవాళ బీసీల కోసము స్థానిక సంస్థల నుంచి ఇవాళ ఎమ్మెల్యే స్థాయి వరకు రేపు వచ్చే 33% ఉమెన్ రిజర్వేషన్ వరకు కూడా మహిళలకి, బీసీలకి పెద్దపీట వేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 100% ఇది కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది. మరోసారి ప్రూవ్ అయింది రాష్ట్రంలో. రైట్ అండి, మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు. వెల్కమ్ టు అవర్ డిబేట్ సార్.
నమస్తే అండి. సో ప్రకాష్ రెడ్డి గారు, రేపటి నుంచే బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతోంది. బీసీలకు అన్యాయం చేసినటువంటి బీజేపీని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఇక తిరుగుబాటు మీ పైన అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంది బీజేపీ? బీసీకే ఖచ్చితంగా పట్టం కడతాము అని చెప్పినటువంటి బీజేపీ అంటే 2023లో కూడా మేము ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చి కనీసం స్టేట్ చీఫ్ పదవి కూడా ఇప్పుడు ఇవ్వలేకపోయారనంటే స్ట్రాటజీ ఏంటి? మేడం అంటే మీరు వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు చెప్పారని చెప్పి బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింటే వాళ్ళు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది డౌన్ ఫాల్. మీరు చెప్పాలి సమాధానం వాళ్ళ దానికి. చెప్తున్నా మేడం, నేను బీసీలకు ద్రోహం చేసినటువంటి మొదటి పార్టీ ఏదైనా ఉందంటే అది ముందు కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఏం చెప్పదలుచుకున్న పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే పాత కథలు పాత చరిత్ర కూడా చెప్తా. కానీ 2024 ఎన్నికల కంటే ముందు ఉదయపూర్ డిక్లరేషన్ లో చాలా అద్భుతమైన డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చేసారు. ఉదయపూర్ లో ప్రతి పార్లమెంట్ సీటుకు 2 అసెంబ్లీలు అంటే మొత్తం తెలంగాణలో ఒక పార్లమెంట్ లో 7 అసెంబ్లీలు ఉంటాయి. మొత్తం 17 పార్లమెంట్లలో 34 అసెంబ్లీలలో బీసీలకు సీట్లు ఇస్తామని చెప్పారు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పారు. 23 ఎన్నికలలో ఇచ్చింది 22 మేడం. ఎందుకు 12 22 కూడా 4 మన ఓల్డ్ సిటీ. మళ్ళీ ఎందుకంటే అవి ఎట్లా ఎంఐఎం ఫ్రెండ్లీ కాబట్టి ఎంఐఎం ఇచ్చేస్తుంది కాబట్టి అది ఇష్యూ లేదు. 18 సీట్లో 19 సీట్లో గెలవడానికి అవకాశం ఉన్న సీట్లను మాత్రమే ఇచ్చిండ్రు. అది మొదటి ద్రోహం కదా మేడం, దిస్ ఇస్ ఫస్ట్. అందుకని నేను ఎందుకు చెప్తున్నా అంటే మంత్రివర్గంలో ఇచ్చినప్పుడు మొన్న ఈ మధ్య ఇంకో 2 ఎక్కిచ్చారు. మరి ఒకటి ఇచ్చినట్టుగా ఉంది దీంట్లో. గతంలో 2 మంత్రివర్గాలు మేడం బీసీలకు ఇచ్చింది వీళ్ళు. మరి వీళ్ళు ఉదయపూర్ డిక్లరేషన్ నుంచి 33%, 40% ఇస్తామన్న వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారో ముందు వాళ్ళకి చెప్పాలి. అందుకోసమనే వాళ్ళు ఇవ్వలేకపోయారు అనేది మొదటి అంశం. అందుకోసం వాళ్ళకే స్టార్ట్ అయిన డౌన్ ఫాల్ అని చెప్పదలుచుకున్నా. రెండో పాయింట్ మేడం, 1953 నుంచి ఈ రోజు వరకు మేడం, 1953 నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందో ఈ రాష్ట్రాన్ని లెక్క పెట్టుకోండి మేడం. ఒక్క అంజయ్య, అది కూడా అంజయ్య కూడా బీసీ అని చెప్పుకోవాలి మేడం. అంజయ్య కూడా బీసీ అని చెప్పుకోలేకపోయాడు. అంజయ్య 6 నెలలు వచ్చారు, తర్వాత ఎలగొట్టేశారు. ఒక్క దామోదరం సంజీవయ్య అని ఒక్కసారి వదిలిపెట్టారు, అది కూడా దించేసారు మధ్యలో. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పటిదాకా చరిత్ర తీయండి మేడం, ఎవరు ముఖ్యమంత్రులు మేడం ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో 52% మంది బీసీలు అని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రంలో 53 నుంచి 1953 నుంచి అప్పుడు 47, ఇప్పుడు 25, 72 సంవత్సరాల చరిత్రలో టీడీపీ కొత్త కాలం పరిపాలిస్తే టీడీపీ కూడా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు అయిపోయింది స్టోరీ. ఆ తర్వాత ఈ రోజు వరకు ఎంతమంది బీసీలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారంటే ఒక్కరు కాలే మేడం. ఒక్కరిని కూడా బీసీ చేయని అసమర్థ పార్టీ, ఒక్కరు కూడా బీసీ చేయలేనటువంటి బీసీ వ్యతిరేక పార్టీ ఈ రాష్ట్రంలో. ఎట్లా మమ్మల్ని మాట్లాడతారు మేడం వీళ్ళు? ఎట్లా అడుగుతారు మేడం మమ్మల్ని వీళ్ళు? మీరు చేయమని ముందు రేవంత్ రెడ్డి రాజీనామా చేసి బీసీ ముఖ్యమంత్రిని చేయమనండి, మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. అందుకోసం అనే మా టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు ఆయన ఎస్సీ ముఖ్యమంత్రి చేసిన పక్కన పెడితే బీసీ ఇద్దరు మంత్రం చేసేట్టు. వాళ్ళు ఇప్పటికే అనౌన్స్ చేశారు కదా, ఓసీ సీఎం ఇంకా రేవంత్ రెడ్డి. ఈ ఓసీగా ఉండేటువంటి సీఎం గా రేవంత్ రెడ్డి లాస్ట్, నెక్స్ట్ వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు కదా వాళ్ళు. రేవంత్ రెడ్డి చెప్పింది మేడం. అంటే ఎందుకు చెప్పిందంటే వచ్చే ఎలక్షన్స్ లో బీసీల ముఖ్యమంత్రి ఎట్లా వారు గారు కదా ఇక వాళ్ళు అయ్యేది లేదు పోయేది లేదు. ఇక వాళ్ళు అది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు పోయేది లేదు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి నేను లాస్ట్ ఏమని చెప్పుకున్నాడు, రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమో కాంగ్రెస్ పార్టీ నాయకత్వమో సామూహికమైనటువంటి తీర్మానం వాళ్ళు ఏం చేయలేదు మేడం. చాలా రేవంత్ రెడ్డి గారు నేనే లాస్ట్ రెడ్డి సీఎం ను, నా తర్వాత వచ్చేసి బీసీ సీఎం అన్నాడు. అంటే కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి గెలవనిస్తే అప్పుడు కదా బీసీ సీఎం అయ్యేది. గెలవకుండా పార్టీని సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసమనే బీసీల గురించి మొసలి కన్నీరు కాచేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మేడం. నేను ఇంకా ఒక అడుగు ముందుకే చెప్తున్నా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర కేబినెట్ లో 25 మంది బీసీలు ఉన్నారు మేడం. 25 మంది అవుట్ ఆఫ్ 75, 33% బీసీలు ఉన్నారు. కాబట్టి మీరు బీసీల గురించి మాకు చెప్తే ఎట్లా మేడం? నేనేమంటా, మీరు బీసీలను మేము మంత్రులు చేయొచ్చు కాక, రేపొద్దున 2-3 కేంద్ర మంత్రులు కావచ్చు కాక. ఆల్రెడీ బండి సంజయ్ గారు బీసీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఇంకొకటి 2 కేంద్ర మంత్రులు కావచ్చు కాక. మీకు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మేము బీసీలకు ఎంత గౌరవం ఇచ్చినట్టే మేడం, మా డాక్టర్ లక్ష్మణ్ గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గెలవకపోయినా ఆయనను రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులు చేసి అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మా అత్యున్నతమైనటువంటి వాళ్ళకి ఎట్లా కాంగ్రెస్ వర్కింగ్ క్యాపిటల్ ఉందో మాకు అట్లా మా యొక్క వర్కింగ్ సిస్టమ్ లో మా యొక్క టాప్ మోస్ట్ పొజిషన్ లో డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీ గారు ఉన్నారు మేడం. అదే టాప్ పొజిషన్ లో ఎలక్షన్ కమిటీ ఎన్నికల యొక్క సీట్లు ఇచ్చేటువంటి దాంట్లో
మా పార్టీలో లక్ష్మణ్ గారు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నారు మేడం. అది ఒకటే కాదు మేడం, మేము 38 మంది బీసీలకు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బీసీలకు సీట్ ఇచ్చినట్టు కానీ మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని చేస్తావు అని చెప్పినటువంటి బీజేపీ ఈ రోజు ఎందుకు మాట మార్చింది? నేను బీసీని చేస్తామని చెప్పలేదు మేడం. తెలంగాణ రాష్ట్రంలో మేము గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పింది మేడం. మేము గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన రాష్ట్రంలో బీసీ అధ్యక్షుడు మీడియాలో వాళ్ళు చెప్పుకున్నారు తప్ప మేము ఎక్కడ చెప్పలేదు. అయితే మాకు ఉన్నటువంటి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి మేడం. అడ్డంకులు మాకు ఒక ఎన్నికల నియమావళి ఉంది, మాకు బీజేపీ ఒక మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కావాలా, జిల్లా అధ్యక్షుడు ఎవరు కావాలి, మండల అధ్యక్షుడు ఎవరు కావాలన్న కొన్ని కండిషన్స్ లో మేము కొంతమందిని ఈ రోజు మల్లయ్య యాదవ్ గారు ఏంటి డార్క్ గా ఉంది రూమ్? కరెంట్ పోయిందండి? ఇందిరా శోభన్ గారు కరెంట్ పోయిందంటండి కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటే పోతుంది, ఏది ఉండదు కరెంట్ ఉద్దేశం. కరెంట్ ఉంటే ఆశ్చర్యపోవాలి, కరెంట్ లేకపోతే ఇంకా బాబులేదు లేదు కాంగ్రెస్. రైట్, ఓకే, సత్యం గారితో మాట్లాడదాం. సో సత్యం గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నుకొని బీజేపీ ఏం సందేశం ఇవ్వాలనుకుంది? దీని ద్వారా బీజేపీకి ఉన్నటువంటి రాజకీయ లాభ నష్టాలు ఏంటంటారు? ఫస్ట్ ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏబీసీని ముఖ్యమంత్రి చేయలేదు, బీఆర్ఎస్ ఏ ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు. ఆ రెండు పార్టీలు చేసిన తప్పే ఇప్పుడు బీజేపీ కూడా చేసింది. ముఖ్యమంత్రి కాకపోయినా ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి అధికారంలో లేనప్పుడు ఆ స్థాయిలో ఉండేటువంటిది పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవే. కాబట్టి ఆ బీజేపీ కూడా ఆ రెండు పార్టీలు అనుసరించినటువంటి వైఖరి అనుసరించింది. ఇది మొదటి అంశం. రెండవది, సాధారణంగా జనరల్గా మన కేంద్ర మంత్రి వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే అన్ని అర్హతలు ఈటల రాజేందర్కు ఉన్నాయి, రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ మధ్య. అట్లాగే బీజేపీ అధికారంలోకి వస్తుందా, బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అన్నటువంటి కేసీఆర్ వ్యతిరేక ప్రతిఘటన ఉద్యమంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ముందు నిలబడ్డారు. అకస్మాత్తుగా అటువంటి టాక్ వస్తున్న సమయంలో బండి సంజయ్ని మార్చేయటం అనేటువంటిది అనూహ్యం. ఇంటలెక్చువల్సే కాదు, అసలు సామాన్యులకు కూడా అంతుపట్టలేదు. ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాత్రం. దీన్ని బట్టి విభేదాలు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నట్టే బీజేపీలో కూడా ఉన్నాయనేటువంటిది మనం సెన్స్ చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు ఎవరు అధ్యక్షుడు అవుతాడు, బండి సంజయ్ అవుతారా, ఈటల రాజేందర్ అవుతారా అనేటువంటి డిబేటు. ఆ తర్వాత పోటీలు లేనని సంజయ్ ప్రకటించిన తర్వాత అరవింద్ అవుతాడా లేకపోతే ఈటల రాజేందర్ అవుతాడా అనే చర్చ నిన్నటి వరకు కొనసాగింది. ఇప్పుడు అకస్మాత్తుగా రామచంద్రరావు గారు అయ్యారు. కాబట్టి ఈ పజిల్లో ఒక రాజీ మార్గంగా ఇవాళ రామచంద్రరావు గారు అయి ఉండొచ్చు అనేది ఒక డైమెన్షన్. తర్వాత మరొక డైమెన్షన్ ఏమిటంటే, జనరల్గా బీజేపీ నిర్మాణంలో మొదటి నుంచి బీజేపీ శ్రేణులు ఉన్నటువంటి వాళ్ళకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. కరెక్ట్. అంటే ఇవాళ రామచంద్రరావు గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. రామచంద్రరావు గారు ఏబీవీపీలో పనిచేశారు, బీజేఎంలో పనిచేశారు, తర్వాత లాయర్స్ ఫోరం కన్వీనర్గా చేశారు. ఆల్ ఇండియా లెవెల్లో, స్టేట్ లెవెల్లో అనేకమైనటువంటి బాధ్యతలు 40 ఏళ్లలో బీజేపీ శ్రేణులలో బాధ్యత వహించాడు. వీళ్ళతోటి పోల్చినప్పుడు ఈటల రాజేందర్ లెఫ్ట్ శ్రేణుల్లో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి, విద్యార్థి ఉద్యోగం కానీ మిగతా ఉద్యోగాల్లో కానీ. అట్లాగే అరవింద్ కాంగ్రెస్ ఫ్యామిలీలో పుట్టి కాంగ్రెస్ ఫ్యామిలీలో ఎదిగినటువంటి వ్యక్తి. మొన్న బీజేపీలో చేరింది తప్ప అంతకుముందు అంతా కూడా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండే ఉంది. పార్టీ నిర్మాణంలో ప్రథమ ప్రాధాన్యత ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర లెవెల్లో రాష్ట్ర అధ్యక్షునికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తోటి బీజేపీ సైద్ధాంతిక ఐక్యత ఉన్నటువంటిది, సిద్ధాంతాన్ని పూర్తిగా అవగాహన చేస్తున్నటువంటి వ్యక్తిని చేయాలనుకుని అక్కడ మాధవ్ ఏం పాపులర్ లీడర్ కాదు. వెన్ యూ కంపేర్ విత్ సుజనా చౌదరి, సీఎం రఘువంశీ, ఇప్పుడున్న దిగిపోయిన అధ్యక్షులు కానీ, అంతకుముందు 2 రాజులు కానీ, వీళ్ళందరూ పోస్తే పాపులర్ లీడరే కాదు. కానీ బీజేపీ యొక్క సైద్ధాంతిక అవగాహన కలిగినటువంటి వ్యక్తి, అతనికి ఇచ్చారు. పాపులర్ లీడర్ ఏం కాదు. ఇక్కడ కూడా ప్రథమ శ్రేణి లీడర్లు ఇవాళ ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు కానీ, ఈటల రాజేంద్ర కానీ, అరవింద్ కానీ, ఇంకా చాలా మంది, అరుణ కానీ, వీళ్ళతో పోలిస్తే రామచంద్రరావు గారు చదువుకున్న వాళ్ళకు పరిచయం తప్ప మాస్ లీడర్ ఏం కాదు.
ఆయన ఎందుకు ఇచ్చారంటే ఇవాళ సైద్ధాంతిక ఆహ్వాన కలిగి వాళ్ళ నిర్మాణంలో ఉంటాడు, నిక్కచ్చిగా ఉంటాడు అన్నటువంటి వ్యక్తికే ఇచ్చున్నారు. కాబట్టి ఈ 2 డైమెన్షన్స్ లో ఒకటి రాజీగా ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య కానీ 2 శ్రేణుల మధ్య కానీ భేదాభిప్రాయాలు రాకుండా నివారించడానికి ఒక మార్గం, రెండవది సైద్ధాంతిక అవగాహన కలిగి మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తికి నిర్మాణంలో ఉండాలి, నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ 2 డైమెన్షన్స్ లో ఇవాళ అయితే మరి ఈ బీసీ సెంట్రిక్ పొలిటికల్ డైనమిక్స్ ఉన్నాయి కదా సత్యం గారు, బీసీ సెంట్రిక్ పొలిటికల్ డైనమిక్స్ ఉన్నాయి, వీటిపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? నేను అదే చెప్పబోతున్నా. ఇవాళ రామచంద్రరావు గారుకి ఇవ్వడం వల్ల అదనపు అడ్వాంటేజ్ బీజేపీకి రాదు, ఏం రాదు. ఎందుకంటే గతంలో మన కేసీఆర్ ఈటల రాజేందర్ను బహిష్కరించినప్పుడు రాష్ట్రంలో నేను ఒక 50 మంది బీసీ నాయకులకు ఫోన్ చేశాను, మీరు ఏమనుకుంటున్నారని. ఏదో అప్పటికి బీఆర్ఎస్ కానటువంటి వాళ్ళకు కూడా చేస్తే 99% హర్ట్ అయి ఉన్నారు. ఎందుకు ఇటువంటి ట్రీట్మెంట్ ఏమిటి? ఇప్పుడు ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసి ఉండొచ్చు, లేదా కొన్ని ఎదురు చెప్పి ఉండొచ్చు, కొంత డిఫరెన్స్ ఉండొచ్చు, ఒక మంత్రి పదవి నుంచి తీసేయవచ్చు, లేదా తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ నిరాకరించవచ్చు. కానీ అబ్రఫ్ట్ గా తెల్లటలకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దాడి చేసి ఆయన్ని బహిష్కరించడం అనేటువంటిది బీసీలకు నచ్చలే. మొత్తం బీసీలు ర్యాలీ అయ్యారు రాజకీయాలకు అతీతంగా. కాబట్టి అట్లాగే ఇవాళ బండి సంజయ్ని కూడా అట్నే అధికారంలోకి వస్తుందా బీజేపీ కాంగ్రెస్ అనుకుంటున్న సమయంలో ఆయన కూడా అట్నే చేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇద్దట్లు ఎవరైనా బీసీకి ఇచ్చుంటే ఖచ్చితంగా బీజేపీ అడ్వాంటేజ్లు ఉండేది. అందుకని ఆ అడ్వాంటేజెస్ ఏమి ఇప్పుడు రావు. క్రమశిక్షణకు నిర్మాణానికి మాత్రం రామచంద్రరావు గారు ఎక్కువ ఉపయోగపడుతుండొచ్చు. తర్వాత 4వ అంశం ఏంటంటే ఇవాళ బీజేపీకి ఒక హ్యాబిట్ ఉంది, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మొదటే ముఖ్యమంత్రిని డిక్లేర్ చేయరు. జనరల్ గా వాళ్ళ ఎజెండా అమలు జరిపేటప్పుడు కానీ లేకపోతే ప్రజలను ఆకర్షించేటప్పుడు కానీ నెంబర్ 1 స్థానంలో రాష్ట్ర ఎన్నికల్లో కూడా మోడీని ఫోర్ ఫ్రంట్ పెడతారు. ఆ తర్వాత ద్వితీయ నాయకులు 60 మంది ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు తర్వాత ఉంటారు. ముఖ్యమంత్రి ఎవరు చేయాలనేది మనం ఢిల్లీలో అందరు ఎక్స్పెక్టేషన్స్ కు భిన్నంగా ముఖ్యమంత్రి అయింది. అట్లాగే ఈ వివిధ రాష్ట్రాల్లో కూడా అట్లా అయ్యారు. కాబట్టి బీజేపీ బహుళ నాయకత్వాన్ని తయారు చేసుకోవడం, తర్వాత లేటెస్ట్ గా జనరల్లో వాళ్ళ సర్వేలో పాత పేరు కాకుండా కొత్తగా జనంలో ఎవరు ఇంప్రెస్ చేస్తారనే ఆధారంగా ఇటువంటి ఆధారంగా కొన్ని మంచి లక్షణాలతోటి అప్పటికప్పుడు ముఖ్యమంత్రిని చేస్తారు. కాబట్టి రేపు కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు మనం ఏవైతే అడ్వాంటేజ్ వస్తాయి అనుకున్నామో ఈ అడ్వాంటేజెస్ ఎలక్షన్స్ వరకు రావు బీజేపీకి. వీటి వల్ల వస్తే కేంద్ర పథకాల వల్ల, లేదా మోడీ వల్ల, లేదా ఇంకా కొన్ని సంఘటనలు ఏమన్నా పాకిస్తాన్ తో జరిగే సంఘటనలో, లేదా ఇతర పార్టీలో జరిగేటువంటి లోపాల్లో రావచ్చు గాక. కానీ తెలంగాణకు పరిమితం ఆలోచిస్తే ఆ అడ్వాంటేజెస్ వచ్చే అవకాశం లేదు. రైట్, ఓకే. మల్లయ్య గారు, బీసీల సంక్షేమం కోసము బీఆర్ఎస్ హయాంలో మేము చాలా చేశాము, అలాగే వాళ్ళకి మంచి మంచి పదవులు ఇచ్చాము, తర్వాత సంక్షేమ పథకాలు కూడా బీసీల కోసం అమలు చేశామని చెప్తున్నారు కదా. అయితే మరి బీసీ లీడర్స్ అందరూ కూడా సెకండరీ రోల్స్కే పరిమితం అయ్యారు, కానీ ఫ్రంట్ లైన్లో ఫస్ట్ లైన్లో ఎవరు బీసీలకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి బీసీలకు మేమే వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నాము, వాళ్ళ పక్షంగా మేమే ఉంటున్నాము అని అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు చెప్తున్నాయి. బలహీన వర్గంగా ఆ రోజు వినిపిస్తుందని చెప్పండి. ఒక రాజకీయ పార్టీగా ఆ రోజు ఇతర 2 జాతీయ పార్టీల కంటే అదనంగా సీట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొదటిగా బీసీలకు ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ అవకాశం దొరికింది అని అంటే అది టీడీపీలో. ఆ తర్వాత మళ్ళా ఆ పరంపరను కొనసాగించిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడటానికంటే ముందు, ఏర్పడ్డ తర్వాత కూడా బీఆర్ఎస్ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పి చెప్పడానికి చరిత్రపరంగా ఆన్ రికార్డ్ మామూలుగా ఉదాహరణలు ఉంటాయి. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ తీసుకోండి, ఈ 2 కాంగ్రెస్ బీజేపీతో పోల్చి చూస్తే బీఆర్ఎస్ ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. అదే రకంగా పథకాలకు వస్తే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బలహీన వర్గాల ఆర్థిక పురోభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలలో ఏదో మామూలుగా సబ్సిడీలని 10వ వరకు లోన్లు అని చెప్పేసి అవి మళ్ళీ వేరే 3వ దళారికి జేబులో పోవటమే పరిమితమైంది తప్ప అటు రజకులకు కానీ, కుమ్మరి వాళ్ళకు కానీ, ఇటు గౌడ్స్ కానీ, లేకపోతే యాదవ్స్ కానీ, మత్స్యకారులకు కానీ,
ప్రోత్సాహకరంగా ఆర్థికంగా బలోపేతం కావడానికి కొన్ని కార్యక్రమాన్ని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం తీసుకున్న విధంగా బలహీన వర్గాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అవకాశాలు ఇచ్చిన పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ. మరి ఒక్కసారిగా మామూలుగా బీసీలకు అవకాశం ఇవ్వాలా అని చెప్పేసి అనే దాంట్లో క్రమక్రమంగా, ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాల పరిపాలన, అంతకుముందు ఉద్యమ పార్టీ ఇది. ఉద్యమ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో నియోజకవర్గాలలో పనిచేసిన నాయకత్వాన్ని మెజారిటీగా అవకాశం ఉన్నంత వరకు ప్రోత్సహించి అవకాశాలు ఇవ్వటం జరిగింది. మళ్ళీ క్రమేపీ రేపు రానున్న భవిష్యత్తులో కూడా ఈ రోజు అనేక స్థాయిలలో అవకాశాలు బీఆర్ఎస్ వల్లనే సాధ్యమవుతుంది అనడానికి ఈ రోజు బీజేపీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం అత్యధిక జనాభా కలిగిన బీసీలకి బడ్జెట్ కేటాయింపుల్లోనే అవకాశం పెద్దపీట వేయలేదు కాంగ్రెస్. 42% ఇస్తామని చెప్పి కార్పొరేషన్ పదవులలో కానీ ఇతరత్ర నామినేటెడ్ పదవులలో కానీ ఆఖరికి 2 సార్లు బడ్జెట్ పెట్టిన బడ్జెట్ లో ఆ జనాభా ప్రాతిపదికన కనీసం నిధులు కేటాయించలేదు. కాబట్టి మళ్ళీ ఆల్టర్నేటివ్ గా రేపు ఈ మత్స్యకారులు కానీ, యాదవులు కానీ, గౌడ్స్ కానీ, ఇతరత్ర కులాలకు కానీ ప్రాధాన్యత దొరకడంతో పాటు ఆర్థిక పరిపుష్టి కోసం ఏదైతే ప్రగతిని సాధించాలనే ఆలోచనతో ఆ రోజు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారో ఆ క్రమంలో రాజకీయంగా కూడా ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ రోజు విద్యార్థి విభాగం కానివ్వండి, యువజన విభాగం కానివ్వండి, నియోజకవర్గ స్థాయి నాయకత్వం కానివ్వండి ప్రోత్సహించే క్రమంలో ఉంది. రాను మామూలుగా ముందు అవకాశాలు పెరగడానికి కూడా ఈ పార్టీలో ఉన్నాయి. సో మొత్తానికి బీసీ పక్షపాతి బీఆర్ఎస్ అని చెప్తున్నారు. రైట్, ఓకే. ఇందిరా శోభన్ గారితో మాట్లాడదాం. రైట్ అండి, ఓకే. ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. సో ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి అని చెప్తూ ఉన్నప్పుడు మీరేమో 42% రిజర్వేషన్ కి మద్దతు ఇస్తామని చెప్తారు కేంద్రంలో. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పదవుల ఈ పందేరం చూస్తే బీసీలకు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి విమర్శలకు సమాధానం ఏంటి? నేను మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పాను మేడం, దేశంలో ఇప్పుడున్న క్యాబినెట్ లో ప్రాబబ్లీ డెమోక్రటిక్ ఇండియాలో అంటే 1951 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ నేను మంత్రులు వచ్చింది బీజేపీ పార్టీ. తెలంగాణలో ఎప్పటిదాకా అధికారం రాలే. ఇంకొక పాయింట్ చెప్తాను మేడం, ఇప్పుడు అధికారం అంటే నేను మాట్లాడేది కేవలం రామచంద్రరావు నియామకం గురించి. అందుకోసం మేడం, ఇప్పుడు పివి మాధవ్ ఉన్నారు మేడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆయన బీసీఏ మేడం కుప్పల వెల్మ. నేను ఇంకొక పాయింట్ చెప్తున్నాను మేడం, భారతీయ జనతా పార్టీ పుట్టిన తర్వాత ఎన్నుకోబడ్డ మొదటి అధ్యక్షుడు పివి చలపతిరావు గారు, ఆయన కూడా బీసీఏ మేడం. బండా దత్తాత్రేయ గారు బీసీఏ, బంగా లక్ష్మణ్ గారు ఎస్సీ. ఇంతమంది కాదు మేడం అధ్యక్షులు. మా పార్టీలో ఇప్పటివరకు నేను 10 మంది అధ్యక్షులు మేడం. నేను డిఎస్పీ రెడ్డి గారు చూసిన, చలపతిరావు గారు చూసిన, వెంకయ్య నాయుడు గారు, బంగా లక్ష్మణ్ గారు, బండ దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ గారు, ఇంద్రసారెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీ, సంజయ్ గారు బీసీ. మీరు వేరే పార్టీలు చెప్పాలండి మేడం బీసీల అధ్యక్షులను. అంటే మమ్మల్ని అడుగుతున్నారు ఇది అంటే మేము లక్ష్మణ్ గారికి ఇస్తే బీసీ అధ్యక్షుడిగా 3 ఏళ్ళు 2016 నుంచి 2020 దాకా లక్ష్మణ్ గారు ఉంది, 20 నుంచి 23 దాకా సంజయ్ గారు ఉంది, 7 సంవత్సరాలు. అంతకుముందు దత్తాత్రేయ గారు 16 నుంచి 2006 నుంచి 10 దాకా దత్తాత్రేయ గారు అధ్యక్షుడు ఉండ్రి. మీరు మొత్తం 40 చరిత్రలో మా చరిత్రలో బీసీ అధ్యక్షులు ఎక్కువ ఉన్నారా? ఎవరైనా పోనీ వేరే పార్టీలో బీసీ అధ్యక్షులు ఉన్నారా? అది కూడా చెప్పమంటే మేడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము బీసీలో పెద్దపీట వేసినట్టు ఎవరు ఏ పార్టీలో వేసారు? మా పార్టీకి ఆ పార్టీకి లెక్క చూద్దాం మేడం. ఎవరు అధ్యక్షుడి పార్టీ ఇవ్వరు, ముఖ్యమంత్రి మేము కాలే ఈ రోజు వరకు, ముఖ్యమంత్రి కానీ అధికారులకు మేము రాలేదు. కాబట్టి మేము పివి చలపతిరావు, బండారు దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, లేకపోతే బంగారు లక్ష్మణ్, బండి సంజయ్, ఇంతమంది మా 10 మందిలో 5 మాకు ఎస్సీ బీసీలో వచ్చారు మేడం. మరి మీరు ఏ లెక్కను చూస్తారు మేడం? అంటే అందుకోసం అన్ని సామాజిక వర్గాలను సమతుల్యంతో తీసుకుపోయేటువంటి ఏకైక పార్టీ దేశంలో మళ్ళీ నేను రెండో పార్టీ కూడా లేదు మేడం. అన్ని వాళ్ళ కుటుంబ పార్టీలే, ప్రాంతీయ పార్టీలు అన్ని కుటుంబ పార్టీలే. మొదటి అంశం కాంగ్రెస్ పార్టీ అయితే ఒక మల్లికార్జున ఖార్గే నా పేరుకు అధ్యక్షుడే కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబమే కాదు మేడం. ఇంతవరకు నెహ్రూ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు వేరే వాళ్ళు ఎవరు ఆ పార్టీలో ఆధిపత్యం లేదు. సీతారాం కేసరి పాపం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే కథం తీసి అవతల పడేసిండ్రు. కాబట్టి మీరు పార్టీ మీద ఆధిపత్యాన్ని ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా నెహ్రూ కుటుంబం నుంచి బయటికి రానియలే మేడం. ఈ రోజు వరకు కూడా బయటికి రానియలే. మల్లికార్జున ఖార్గే గారు ఏఐసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా చెప్పినటువంటి మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటంటే సోనియా రాహుల్ గాంధీ యొక్క అడుగుజాడల్లో, వారి మార్గదర్శనంలో, వారు చెప్పిన పద్ధతిలో, వారు అనుకున్న విధంగా నేను పనిచేస్తానని చెప్పినాడు తప్ప నేను ఏఐసిసిలో కాంగ్రెస్ కార్యకర్తలు అనుకున్నట్టు పనిచేస్తానని మల్లికార్జున ఖార్గే కూడా చెప్పలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆలోచనలు, ఆశయాలను పూర్తి చేస్తారు ఎక్కడ అనలే వారు కూడా. కాబట్టి మీకు అర్థమైపోతాయి మేడం, కుటుంబ పార్టీలు
మమ్మల్ని ప్రశ్నిస్తే అంతకంటే దురదృష్టం ఇంకా ఉండదు మేడం. అన్ని కుటుంబ పార్టీలు, కేసీఆర్ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ ఇక్కడ కావచ్చు, ఢిల్లీలో కుటుంబ పార్టీ. మీరు దిగండి మేడం. రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, అంతకుముందు మర్రి చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, ఒక భవన వెంకట్రామ్, అంతకుముందు దిగండి మేడం. చెన్నారెడ్డి, వెంకట్రావు, పివి నరసింహారావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎవరు మేడం ముఖ్యమంత్రులు అయింది? ఒక్కసారి కూడా బీసీని ముఖ్యమంత్రి చేయలేని ఒక పార్టీ 70 ఏళ్ల చరిత్రల 75 ఏళ్ల చరిత్రలో మమ్మల్ని ప్రశ్నిస్తే మేమేం చెప్తాం మేడం? 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు కూడా కనీసం వాళ్ళ మంత్రివర్గం ఎంతమంది మేడం? 3 మంత్రులు మేడం, 6 రెడ్లు, 3 బీసీలు మేడం. మీరు ఏం చెప్తారు మేడం? మమ్మల్ని అడిగితే మేము చెప్పాలి మేడం. బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యాబినెట్ లో 6 రెడ్లు, 3 బీసీలు మేడం. మరి ఎవరి పర్సెంటేజ్ ఎంత ఉంది మేడం? లెక్క తీయండి మరిపోని, ఆ లెక్కను తీయండి మరిపోని. లెక్కల మంత్రివర్గంలో మీకు 42% ఇస్తామంటున్నారు. 42% మంత్రులు, 30% మంత్రులు ఇచ్చారా? 30% అంటే కూడా కనీసం 5 అవుతారు కదా మంత్రులు. 5 కనీసం అన్న ఇచ్చారా? మీరు 3 ఇచ్చారు. మొత్తం మీద 10 ఏళ్ల కాలంలో 3 ఇచ్చారు మేడం. అందులో ఒక 5 కొట్టారు. కాబట్టి నైతికంగా మా పార్టీని మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా మేడం. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు, కానీ మీ ద్వారా మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. పక్కాగా 1980 నుంచి ఇప్పటి వరకు బీజేపీ 5 సార్లు బీసీ అధ్యక్షులను చేసింది మేడం. 5 సార్లు. అయితే ఒక్కటేంటంటే ఇంతకుముందు పెద్దలు వారు చెప్పినటువంటి ఒక అంశం మాత్రం కరెక్ట్. అది పరిగణలోకి తీసుకునే అంశం ఏంటంటే మాకు ఒక పార్టీ నియమావళి మేడం. మా యొక్క పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం కనీసం ఎవరైనా సరే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావాలంటే 10 సంవత్సరాలు ప్రాథమిక సభ్యత్వం ఉండాలి. కనీసం 3 సార్లు వాళ్ళు యాక్టివ్ మెంబర్షిప్ తీసుకొని, క్రియాశీల సభ్యత్వం తీసుకొని ఉండాలి. ఇది తప్పిస్తే ఇంకా ఎగ్జామ్షన్ లేదు మేడం. అయితే మీకు ఒకటి మొత్తం ఈ 31 జిల్లాలు, 31 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు ఈ రోజు వరకు, రేపటి వరకు 31 రాష్ట్రాలు అయిపోతున్నాయి మేడం. ఒకే ఒక్క రాష్ట్రం తమిళనాడుని ఒక ఎగ్జామ్షన్ అంటే కూడా 6 నెలల ఎగ్జామ్షన్ తీసుకున్నారు మేడం. అంటే ఆయన 9 సంవత్సరాలు అవుతుంది, 3 సార్లు క్రియాశీల సభ్యత్వం తీసుకున్నాడు, కానీ 6 నెలల కాలం ఆయనకు ఎగ్జామ్షన్ ఇచ్చారు మేడం. మొన్న అన్నామలై ప్లేస్ లో వచ్చినటువంటి కొత్త అధ్యక్షుడు తమిళనాడుకి 6 మంత్స్ టైం మాత్రమే మేడం. ఎక్కడ కూడా మా పార్టీ ఏ డీవియేషన్స్ లేకుండా దేశం మొత్తం మీద ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ మేము 3 సార్లు క్రియాశీల సభ్యత్వం ఉండాలి. మా రాష్ట్ర అధ్యక్షుడు 3 సార్లు అంటే 9 సంవత్సరాలు ఉండాలి. కనీసం కనీసం 6 సంవత్సరాలు క్రియాశీల సభ్యులు ఉండాలి. ఈ సార్తో కలుపుకుంటే 7 సంవత్సరాలు ఉండాలి. కనీసం 10 సంవత్సరాలు సాధారణ సభ్యత్వం ఉండాలి. కాబట్టి ఈ స్ట్రిక్ట్ ఈ కండిషన్ పెట్టుకున్నప్పుడు కొంతమంది సీనియర్ నాయకులు, ఈవెన్ ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నాయకులు, ప్రజల్లో బాగా పేరున్న వారు, బీజేపీతో ఎంపీ గెలిచినటువంటి వారికి కొన్నిసార్లు అవకాశం ఇవ్వలేకపోయినమే తప్పిస్తే పార్టీ నియమావళి ఇప్పుడు అవకాశం ఇస్తలేదు. నెక్స్ట్ రేపు కాకూడదని ఏం లేదు. అయితే ప్రకాష్ రెడ్డి గారు, రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇటువంటి టైంలో ఈ నియామకం అనేది బీజేపీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుంది అనుకుంటున్నారు? నేను మీరు అడిగే ప్రశ్నకు ఒక్కసారి సమాధానం చెప్పకంటే ముందు మేడం, గవర్నర్ల విషయంలో కూడా దత్తాత్రేయ గారికి గవర్నర్ ఇచ్చారు మేడం, గౌరవించడానికి. అదంతా రేపు పొద్దున కూడా ఇంకెవరైనా గవర్నర్ కావచ్చు మేడం. ఇంకొక విషయం ఏంటంటే రాజ్యసభకు ఈ రాష్ట్రం నుంచి పంపించిన వాళ్ళలో లక్ష్మణ్ గారు మొదటి వ్యక్తి మేడం. అంతకుముందు బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ, వారికి వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభ ఇచ్చారు. ఒక్కసారి వెంకయ్య నాయుడు గారికి ఇచ్చారు. తప్పిస్తే ఇంకెవరికి ఇచ్చారు మేడం? బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ కాబట్టి ఇచ్చారు, లక్ష్మణ్ గారు బీసీ ఇచ్చారు. ఇంకెవరికి ఇచ్చారు మేడం? ఓవరాల్ గా సామాజిక న్యాయం పాటించేటువంటి పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. బయట రాష్ట్రాల్లో వచ్చి గౌరవిస్తున్నాం మేడం. అందుకోసం మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మేడం మా పార్టీ ఇంకొక చిన్న విషయం ఇస్తాను, సందర్భంగా చెప్తాం మేడం. మా పార్టీ అనేటువంటిది ఒకే వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీ కాదు మేడం. మాకు ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. రామచంద్రరావు గారు కొత్తగా అధ్యక్షుడైనాడు. మేము ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుల యొక్క అనుభవాన్ని ఉపయోగిస్తాం. మీరు అడిగిన సూటి ప్రశ్నకు సూటిగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము వీళ్ళందరి యొక్క సహకారంతో, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో, ఈవెన్ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు పెద్ద పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులు. వారి నియోజకవర్గంలో సుమారు 40-50 మున్సిపల్ కార్పొరేటర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారి అనుభవం, ఈటల రాజేందర్ రాజకీయ ఎత్తుగడం ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడితే మేము మేయర్గా గెలుస్తున్నాం మేడం హైదరాబాద్. అలా డౌటే లేదు. ఖచ్చితంగా దాన్ని ఉపయోగపడుతుంది. వీళ్ళందరూ కూడా మా నాయకులు మేడం. ఈటల రాజేందర్ గారు, లక్ష్మణ్ గారు, సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, వాళ్ళందరూ మాకు మార్గదర్శనం చేస్తూనే ఉంటారు. వాళ్ళేం పార్టీ నుంచి వెళ్ళిపోలేం మేడం. నేను ఇంకా మనం చెప్తున్నా, మాకు ఒక కోర్ కమిటీ ఉంటుంది. ఆ కోర్ కమిటీ చర్చ జరుగుతుంది. మా పార్టీ నుంచి ఏం వెళ్ళిపోలేదు మేడం, ఎవ్వరు వెళ్ళిపోలేదు. ఇంకా ఒక విషయం చెప్తాం మేడం, మీకు ఇంట్రెస్టింగ్ ఒక విషయం చెప్తా. మా ఒక్కటే పార్టీ మేడం, ఖచ్చితంగా మేము మహిళలకు మా ఆఫీస్ బేరర్స్ స్ట్రిక్ట్ గా 52 మంది సెక్రటరీలు, 60 మంది వైస్ ప్రెసిడెంట్లు, 70 మంది జనరల్ సెక్రటరీ ఉన్నారు మేడం. మా దాంట్లో 8 మంది సెక్రటరీలు, 8 మంది వైస్ ప్రెసిడెంట్లు, 3 జనరల్ సెక్రటరీ ఉంటారు. అటువంటి దాంట్లో కూడా కనీసం 4 మహిళలకు ఇవ్వాల్సిందే, 3 ఎస్సీ ఎస్టీ తప్పకుండా అంటే మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే మేడం. అంత స్ట్రిక్ట్ గా మేము సామాజికమైనటువంటి న్యాయాన్ని పాటిస్తున్నాం మేడం. మా పార్టీలో మా యొక్క పార్టీ
కాదంటే అయితే పదాధికారులను వేసేటప్పుడు రైట్ ప్రకాష్ రెడ్డి గారు, అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మరి రాజా సింగ్ రాజీనామా బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత అసంతృప్తిని బయటకు వెళ్ళగక్కట్లేదా? ముఖ్యంగా చూస్తే బీసీ కార్యకర్తల మధ్య ఉన్నటువంటి ఆందోళనలు బయటికి కనిపిస్తున్నట్టు లేదా మీకు? మేడం బండి సంజయ్ కూడా బీసీల విషయం మర్చిపోతుంది మేడం. అదే అనుకోసం బీసీల ఒక రాజాసింగ్ ఒకటే బీసీ కాదు మేడం, బండి సంజయ్ కూడా బీసీఏ, డాక్టర్ లక్ష్మణ్ కూడా బీసీఏ, మాకు ఇంకా చాలా మంది బీసీ నాయకులు మా దాంట్లో ఉన్నారు మేడం. మాకు మోర్చానే ఉంది, బీసీ మోర్చానే ఉంది, దాంట్లో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. మా కార్యవర్గంలో మా అధిష్టానం మా కోరిక మా ఆఫీస్ బేరర్స్ దీంట్లో కూడా చాలా మంది బీసీ ఉన్నారు మేడం. కానీ ఒకే ఒక్కడిగా ఉన్న ఎమ్మెల్యే పార్టీ కోసం కష్టపడి శ్రమించి అక్కడికి వస్తుంది 2023 కంటే ముందు కూడా 22లో వారు ఒక ఇస్లాం మతం గురించినటువంటి అంటే ప్రవక్త గురించి ఒక మాట మాట్లాడినందుకు జాతీయ పార్టీ ఆదేశాల మేరకు వారిని సస్పెండ్ చేశారు. అందుకోసం అనే ఎలక్షన్స్ అప్పుడు వారిని మళ్ళీ పార్టీలో తీసుకొని చేయించాం. కాబట్టి పార్టీ చాలా సందర్భాల్లో వారి విషయంలో చాలా ఫ్లెక్సిబుల్ గా ఉదాసీనంగా ఉంది. ఇప్పుడు కూడా వారు మళ్ళీ తప్పు జరిగిందని ఒప్పుకొని ఇటువంటి ప్రకటన మళ్ళీ చేయకుండా ఉంటే పార్టీ తప్పకుండా ఆహ్వానిస్తుంది మేడం. అది టీకప్లో తుఫాన్ అనుకుంటున్నా. ఈవెన్ రాజా సింగ్ గారే మళ్ళీ వస్తారు. రాజా సింగ్ గారు మా పార్టీ సిద్ధాంతానికి నమ్ముకున్నట్టు మా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి అంటే ఆయన గతంలో కూడా ఈ గోరక్షణ దీనికి సంబంధించి కూడా ఆయన రాజీనామా చేస్తానని చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత అది టీ కప్పుల తుఫాన్ లాగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఈ రాజీనామాలు అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉన్నాయి, మళ్ళీ ఆయన వెనక్కి వస్తూనే ఉన్నారు. ఈసారి కూడా అలాంటిది ఏమన్నా ఉండేటువంటి అవకాశం ఉంది? మేడం రాజా సింగ్ గారికి కొంచెం ఆవేశం ఎక్కువ, మనం నీకు నాకంటే కొంచెం సమయంలో కొంచెం తక్కువ ఉంటుంది, ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రజల లీడర్ కాబట్టి కొంత ఆవేశాలు ఉంటాయి. అవి కొంచెం కొంతకాలం ఒక సమయం పట్టగానే ఒక రోజు 2 రోజులు కాగానే ఆలోచించుకుంటారు. మళ్ళీ పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ పార్టీ కోసం పనిచేస్తుంటారు, సిద్ధాంతం కోసం పనిచేస్తుంటారు. టీ కప్పుల తుఫాన్ లాగానే ఫీల్ అవుతున్నాం ఇప్పుడైతే. రైట్ అండి. ఓకే, సత్యం గారు, రాజా సింగ్ రాజీనామా బీజేపీకి ఏమైనా మైనస్ అవుతుందంటారా? ఎందుకంటే బీజేపీ లీడర్స్ కూడా దానిపైన పెద్దగా ఎవరు మాట్లాడలేదు, వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారా ఏంటి అనేటువంటి డౌట్స్ ఉన్నాయి. రాజా సింగ్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు, ఒక గోషమాల మీదనే ఉంటుంది, కొంతమేరకు హైదరాబాద్ ఉంటుంది. అయితే ఆయన ప్రభావం ఎంత ఉంటుంది, ఓట్లు ఎన్ని పోతాయి, ఓట్లు అన్ని అనేది కాకుండా ఎలక్షన్ ప్రాసెస్లో ఏదో లోపం ఉంది అనేటువంటిది ప్రజలు అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ల ప్రక్రియలో నామినేషన్ వేద్దాం అనుకున్న వాళ్ళందరితో నామినేషన్ వేయించాలి. కానీ ఆయన అనుచరులను బెదిరించారు, కౌన్సిల్ మెంబర్ను కూడా బెదిరించారు, అసలు నామినేషన్ వేయనేలేదు, ఫోన్ చేసి బెదిరించారు అనేటువంటి ఆరోపణ చేశాడు. కాబట్టి ఇవాళ రామచంద్రరావు ఎన్నిక డెమోక్రటిక్ గా జరిగింది, ఇక్కడ ఆఫీసులో మెజార్టీ అభిప్రాయం జరిగింది అనేటువంటి ఒపీనియన్ ని ఓవర్టేక్ చేస్తుంది. అంటే ఢిల్లీలో నిర్ణయం జరిగి రామచంద్రరావు కబురు చేసి నామినేషన్ ఇచ్చారు, ఇంకెవరు నామినేషన్ వేయకుండా చూడండి, అందుకే రాజా సింగ్ ని బెదిరించారు అనేటువంటి ఒక విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ డెమోక్రటిక్ గా రాష్ట్ర అధ్యక్షుడు నియమిస్తుంది అనేటువంటి దానికి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది ఇవాళ రాజా సింగ్ ఈ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల. అట్లా ఆ విధంగా నష్టం తప్ప ఓట్లెన్ని పోతాయి, ఓట్లెన్ని ఉంటాయి అనేటువంటిది అది గోషామహాలకు పరిమితం అయి ఉండొచ్చు భవిష్యత్తులో. తర్వాత అట్లాగే ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టుగా టీ కప్పులో తుఫాన్ అన్నప్పుడు సహజంగానే హిందూవాది, రాజా సింగ్ హిందూవాది, కరడుగట్టినటువంటి హిందూవాదిగా ఎక్స్పోజ్ అయినప్పుడు బీజేపీకి కొద్దిగా అడ్డం వచ్చింది. ఎందుకంటే బీజేపీ ఇవాళ న్యూట్రల్స్ ని అట్రాక్ట్ చేసేటువంటి క్రమంలో ఉన్నది. దాని ఎజెండా హిందుత్వ ఎజెండా అయినప్పటికీ కూడా మిగతా న్యూట్రల్స్ అట్రాక్ట్, ఈ రాజా సింగ్ లాంటి వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తే దానికి అడ్డంకిగా మారుతుందనే ఉద్దేశంతో ఆయన అప్పుడు సస్పెండ్ చేశారు. అగ్రెసివ్ రాష్ట్ర పార్టీ భవిష్యత్తుకు ఇటువంటి స్టేట్మెంట్లు అడ్డంకిగా ఉంటాయని చెప్పేసి సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ గా జరిగింది ఎలక్షన్ అనుకోకుండా ఇవాళ ఒక అవకాశం ఇతర పార్టీలకు, మీరు నామినేట్ చేసి ఢిల్లీ నుంచి నామినేట్ చేసి మిగతా వాళ్ళని నామినేట్ చేయకుండా చేశారు అనేటువంటిది. మిగతా పార్టీలల్లో అట్లే కొన్ని పార్టీల్లో ఎలక్షన్సే జరిగాయి. కాబట్టి డెమోక్రటిక్ గా నిర్ణయించబడింది అనేటువంటిది పోతే ఇంకెక్కువ గౌరవం వస్తుంది ఏ పార్టీకైనా, వీరు ఇంక్లూడింగ్ బీజేపీ. కాబట్టి రాజా సింగ్ ప్రభావం ఆ విధమైనటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రకారం ఫాలో కాలేదు అనేటువంటిది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఇవాళ సీన్ ఉపయోగపడింది. ఆయన పార్టీ నుంచి బయటకు పోతాడని చెప్పేసి నేను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరు పెద్ద నాయకులు, కేంద్రం రాష్ట్ర నాయకులు చెప్తే ఎక్కడొక్కడ కన్విన్స్ అవుతారు, మళ్ళీ వింటాడనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే సిద్ధాంత భేదాభిప్రాయాలు ఉంటే పోయే అవకాశం ఉంది. అది కేవలం ఈ ప్రొసీజరల్ డిఫరెన్సెస్ కాబట్టి మళ్ళీ వింటాడని నేను అనుకుంటున్నా. అది మనం అనుకున్నట్టు జరగాల్సినటువంటి అవసరం లేదు. అయితే బీసీల విషయం మాట్లాడినప్పుడు ఏ పార్టీలో కూడా బీసీలని ఎలివేట్ చేసి ముఖ్యమంత్రి చేద్దామన్నటువంటి ఉద్దేశంలో లేదండి.
తర్వాత ఎక్కడైనా బీసీ వాళ్ళు ఎదిగితే తమని కాదని ఎదిగితే కత్తిరించేస్తున్నారు. ఇటువంటి అన్ని పార్టీలో జరుగుతుంది. ఈ పార్టీ ఇప్పుడు కనపడే 3 పార్టీలే కదా, అన్ని పార్టీలు ఈ తంతు నడుస్తూనే ఉంది. కాబట్టి తర్వాత రెండవది క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద ఎలక్షన్స్ నడిచే స్థితి ఇంకా తెలంగాణలో రాలేదు. ప్రజా చైతన్యం, పార్టీల చైతన్యం, పార్టీల మంచి చెడుల మీదనే జరుగుతున్నాయి. కొంత ఇంటర్నల్ గా ఉండొచ్చు, కానీ ఇవాళ ఈ ఆధిక్య కులాలు ఐక్యత ఎక్కడుందండి? అన్ని పార్టీలు లీడ్ చేసేది వాళ్ళే, రెడ్డిలు వాళ్ళే, కమ్మాస్ వాళ్ళే, బ్రాహ్మణులు వాళ్ళే. ఐక్యంగా ఎట్లుంటారు? ఏ పార్టీకి ఆ పార్టీకి లీడర్లే వాళ్ళు అయినప్పుడు ఐక్యంగా ఓట్లు 3 కలిపి ఒక్కళ్ళకి వేద్దాం అనుకునేటువంటిది భ్రమ. అట్లాగే బీసీలు 52% ఉన్నారు, కానీ బీసీ కుల ఐక్యత ఉంది, కానీ బీసీల ఐక్యత లేదు. ఏ కులానికి ఆ కులం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు. యాదవులకు యాదవులకు, గౌళ్ళు, ముదరాజు ఏ కాకి కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అయితే రాజకీయ వేవ్ లేకుండా ఎవరు గెలవట్లేదు. అయినా ఐక్యంగా బీసీలు ఒకరికే ఓటేయాలంటే స్థితి ఇంతవరకు మన తెలంగాణలో అయితే రాలేదు. అట్లాగే ఎస్సీలు కూడా 2గా ఒకదాని మీద ఒకటి ఇవాళ హోరావరి నడుస్తున్నది. కాబట్టి రాష్ట్రంలో ఇంకా క్యాస్ట్ పాలిటిక్స్ డామినెన్స్ చేయట్లేదు. పొలిటికల్ ఏరియానే డామినెన్స్ ఉంది. దానికి ఫాలో అప్ లో ఇంటర్నల్ గా క్యాస్ట్ కూడా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇవాళ బీసీలంతా ఐక్యం కాకుండా ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అనేది భ్రమ. అది ఏ పార్టీలైనా. ఇక ముందు కూడా ఇది చూడలేమంటే అయితే అయినాక మనం ఈ ముచ్చట్ని అయ్యిండు అనుకోవటమే, కానీ అయితడు చేస్తారనేటువంటిది ఒట్టిదే భ్రమ. దానికి ఇవన్నీ చెప్తారు. మేము ఎమ్మెల్యే టికెట్లు ఇన్ని ఇచ్చినాం ఓ పార్టీ చెప్పుద్ది, మేము స్థానికలు ఇన్ని ఇచ్చినాం అంటారు, మేము మంత్రులు ఇచ్చిన అవన్నీ ఇస్తారు, కానీ అసలు తీయరు. కాబట్టి ఈ ఐక్యత వస్తే తప్ప ఈ మార్పు రాదు. ఏది వీళ్ళు కనుక ఇవ్వకపోతే పార్టీ అధికారంలోకి రాదు, లేదా మేజారిటీ ఎమ్మెల్యేలు ఉంటారు అనేటువంటి స్థితికి ఎదిగితే తప్ప. అయితే కాంగ్రెస్ ఒకటి డిమాండ్ చేస్తుంది సత్యం గారు, 42% రిజర్వేషన్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టం తీసుకురావాలి, ఆ తర్వాత స్థానిక సంస్థలకు వెళ్తాము అని అంటున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశంలో బీజేపీ లేదు, ఎందుకంటే వాళ్ళకి బీసీల పైన చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి విమర్శిస్తున్నారు. సో ఏంటంటారు అసలు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపాదిస్తే బీజేపీ ఆమోదించారు తప్ప అది బీజేపీకి వచ్చిన ఆలోచన కాదని అప్పుడు కూడా విమర్శించవచ్చుగా. తర్వాత రెండోది ఇవాళ జనాభా లెక్కలు తీస్తామంటున్నారు. ఏదేమైనా ఒక చర్చనీయాంశం అయితే అయింది. ఏది బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్ ఉందో అటువంటిది. ఎందుకంటే ఆ చట్టం ప్రకారం లేకపోతే చాలా పెద్ద స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. వీపీ సింగ్ అప్పుడు ఎప్పటి నుంచో 52% జనాభా ఉంటే కేంద్ర ప్రభుత్వాల్లో రిజర్వేషన్ లేదు ఉద్యోగాల్లో. వీపీ సింగ్ చేస్తూ వచ్చింది, 52 నుంచి చేస్తా ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు. ఆ మండల కమిషన్ రికమెండేషన్స్ వచ్చినాక కూడా చాలా ఆలస్యమైంది. చేస్తే ఆయన గోలగొట్టారు కదా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బీసీకి అప్పగిస్తే భలే చేశారనుకోవడం తప్ప ఇప్పటి నుంచే మేం చేస్తాం అదొకటిదే. మేము ఎమ్మెల్యే టికెట్లు మరిన్ని ఇస్తామంటాం, మేము మంత్రుల పదవులు ఎక్కువ ఇస్తామంటారు, మేము స్థానిక సంస్థల్లో ఎక్కువ ఇస్తామంటారు, కానీ అసలుది మాత్రం కానివ్వరు. అయితే అయినాక అప్పుడు అనుకోవటం అనేది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్ అండి. ఓకే మల్లయ్య గారు, మొత్తానికి కాంగ్రెస్ 75 ఏళ్లలో ఒక్క టర్మ్ అయినా బీసీ సీఎం గా ఎంచుకుందా అనేది బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. అలాగే 10 ఏళ్లలో 3 మాత్రమే మంత్రి పదవులు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ కు బీజేపీని బీసీల పైన చిత్తశుద్ధి లేదు అనే చేసేటువంటి విమర్శ చేయడానికి అంత నైతికత ఉందా అని అడుగుతున్నారు. అంటే వ్యవస్థలో ఈ వర్గాల్ని ప్రోత్సహించడానికి ఆర్థిక వనరులను సృష్టించి ప్రోత్సహించింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. నాయకత్వం ఎదగటానికి కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. మరి అంతకుముందు మామూలుగా ఉన్నవాళ్ళు ఒక నియోజకవర్గ స్థాయిలో ఇంకో స్థాయిలో ఉంటే వాళ్ళకి ఏదైనా అవకాశాలు కోల్పోయే అవకాశం ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళకంటే అది అరుదుగాని ప్రోత్సహించే క్రమంలో ఈ రోజు అనేక రకమైన అవకాశాలు వాళ్ళ స్థాయిని బట్టి వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయికి ఒకటేసారి అని అంటే ఇక అది ఆలోచించడానికే చాలా దూరమైన సమస్య. అట్లీస్ట్ ముఖ్యమంత్రి ఇయ్యకపోయినా వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి ఆయా రాజకీయ పార్టీలలో అవకాశాలు ఇచ్చినా కానీ కొంత లాభం జరుగుతుంది కదా. ఓవరాల్ గా ఒకటేసారి బీసీ కావాలని అంటే బీసీ ఒకటేసారి అయ్యే అవకాశాలు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడ లేదు. కానీ ఏ రాజకీయ పార్టీలను అయితే ఆ సిద్ధాంతాన్ని నచ్చి పనిచేస్తున్నారో ఆ పనిచేస్తున్న వాళ్ళకైనా ఆ రాజకీయ పార్టీలలో అవకాశాలు ఎంతవరకు వస్తున్నాయి అని అంటే ఉన్నత వర్గాల వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి తప్ప బలహీన వర్గాల వాళ్ళు కేవలం
ఆ ప్లే కార్డులు పట్టుకోవడానికి, బ్యానర్లు పట్టుకోవడానికి, జిందాబాదులు కొట్టడానికి మాత్రమే తప్ప మిగతా దానికి పనికి రావట్లేదు అనేది అనేక సందర్భాలలో మనం ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి ముఖ్యమంత్రి అయితేనే మనకు అవకాశాలు వచ్చినాయి అని అంటే, ఇప్పుడు మామూలుగా కేశవరావు గారు పిసిసి ప్రెసిడెంట్ గా చేశారు, ఏమైనరు? ఆయనకి కనీసం మామూలుగా తర్వాత ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలి, హనుమంతరావు గారికి అవకాశం ఇవ్వాలి, అదే రకం పొన్నాల లక్ష్మికి కాంగ్రెస్ టికెటే ఇవ్వాలి. కాబట్టి నామినేటెడ్ గా కేవలం ఏదో మొక్కుబడిగా అధ్యక్ష పదవులు పెట్టినంత మాత్రాన బీసీలకి పెద్దపీట వేసినట్టు అంటే, బీసీలు ఒకవేళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే కూడా, మంత్రి సీట్లో కూర్చుంటే 3 రోజులు కూర్చొని ఎట్లే, ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే 3 రోజులకి దింపేస్తారు, కాలు గుంచుతారు, బదనామీస్తారు పెడతారు. కాబట్టి మరి అలాంటప్పుడు బీజేపీ స్టేట్ చీఫ్ పదవిని రామచంద్రరావుకి ఇవ్వడంలో తప్పేం లేదు కదా? మేము అది వాళ్ళ రాజకీయ పార్టీగా వాళ్ళ నిర్ణయం, అది మేమేం కాదనట్లే. కానీ అంటే బీసీలకు అన్యాయం చేస్తుంది అనే బలహీన వాళ్ళు అంటే, మేము ఆయన స్థాయిలోనే ఇప్పుడు ఏబీపీ నుంచి మేము కూడా గుర్తుపడతాం రామచంద్రరావు గారిని, వారి స్థాయిలోనే బీసీలు కూడా పనిచేసిన వాళ్ళు, క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఆ రాజకీయ పార్టీలో బీజేపీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు. రాజేందర్ గారి కంటే ప్రాథమిక సభ్యత్వం 3 సార్లు ఉంటుందా, క్రియాశీల సభ్యత్వం ఉంటుందా, 10 సంవత్సరాలు కంటిన్యూస్ వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం రాజేందర్ గారు చూడు కాకపోతే ఆల్టర్నేటివ్ గా మామూలుగా సంజయ్ గారికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి, ఇంకా ఏదైనా బలమైన సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే పార్టీకి పనిచేసే క్రియాశీలక కార్యకర్త కానివ్వండి, చూస్ చేసుకోవడానికి అవకాశం ఉండి కూడా మళ్ళీ ఈ రోజు ఆధిపత్యం కోసమే అటువంటి అవకాశాలు దగ్గరకు వచ్చి పనిచేసిన వాళ్ళను కూడా అవకాశాలు దెబ్బతీసే పరిస్థితి ఈ రోజు రాజకీయ పార్టీలలో జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మల్లయ్య గారు, సత్యం గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఇంద్రశోభన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.